So the public administration and governance in India, భారతదేశంలో ప్రభుత్వ పాలన మరియు పరిపాలన. జనరల్గా మనం పాలిటీలో కాన్స్టిట్యూషన్ గురించి చూస్తాం. రైట్, దెన్ గవర్నెన్స్లో దిస్ ఇస్ మోస్ట్లీ the political dimension and the governance is about the administration. So the administrative dimension is understood as a part of the governance. So when we have the term administration, generally administration in the government. So generally the administration in the government is described as the public administration. So when there is a dimension of the public administration, why should you use the term governance? Because governance is more broader in perspective than the public administration. Because public administration ane word lo there are two words. Public ante government, people and something that kept open ane moodu ardhalu. సో పబ్లిక్ అనే పదానికి ఉన్నటువంటి మీనింగ్స్ ఏంటంటే గవర్నమెంట్ ఒకటి, ప్రభుత్వం, పీపుల్ ప్రజలు, అండ్ ఆ తర్వాత ఓపెన్, సంథింగ్ కెప్ట్ ఓపెన్ అంటే బహిరంగంగా ఉంచడం అని చెప్పి, అంటే పబ్లిక్ మీటింగ్ అని అంటాం. పబ్లిక్ మీటింగ్ అంటే బహిరంగ సభ, వేర్ ఎవ్రీబడి కెన్ పార్టిసిపేట్. సంథింగ్ దట్ ఈస్ కెప్ట్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ పబ్లిక్. దెన్ అడ్మినిస్ట్రేషన్ అనే వర్డ్ ఇది బేసికల్గా లాటిన్ భాషలో యాడ్ ప్లస్ మినిస్ట్రేయర్ అనే రెండు పదాల నుంచి వచ్చింది. అది యాడ్ ప్లస్ మినిస్ట్రేయర్. సో ఈ యాడ్ ప్లస్ మినిస్ట్రేయర్ అనే రెండు పదాల లాటిన్ భాషలో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి? టు కేర్ ఫర్ అండ్ టు లుక్ ఆఫ్టర్. ఆర్ టు మేనేజ్ అనే అర్థాలు దీంట్లో. సో ఈ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి యాడ్ ప్లస్ మినిస్ట్రేర్ అనే లాటిన్ పదాలకి అర్థం టు కేర్ ఫర్, జాగ్రత్త వహించడం, టు లుక్ ఆఫ్టర్ అండ్ టు మేనేజ్, నిర్వహించడం అనేటటువంటి అర్థాలు అన్నమాట. సో మరి కేర్ ఫర్, లుకింగ్ ఆఫ్టర్, మోర్ ఆర్ లెస్ రెండింటికి మీనింగ్ ఒకటి. అది అంటే టు కేర్ ఫర్ ఎ పర్సన్. ఇప్పుడు డాక్టర్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఫర్ ద పేషెంట్స్, పేరెంట్స్ కేర్ ఫర్ ద చిల్డ్రన్, ఇలా మీనింగ్ ఉంటుంది కేర్ ఫర్ అనే దానికి, లుక్ ఆఫ్టర్ అనేది. అండ్ మేనేజ్ అనే పదానికి అర్థం ఏంటి? మేనేజింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే గెట్టింగ్ థింగ్స్ డన్. టు మేనేజ్ ఈజ్ టు గెట్ థింగ్స్ డన్. గెటింగ్ థింగ్స్ డన్ అంటే ఏంటి? పనులు జరిగేటట్టు చూడటం. మేకింగ్ థింగ్స్ హ్యాపన్ ఆర్ గెటింగ్ థింగ్స్ డన్, పనులు జరిగేటట్టు చూసే ప్రక్రియని మేనేజ్మెంట్ అన్నట్టు. సో మరి ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే దాంట్లో ఏ అర్థాలని మనం తీసుకోవాలి అంటే, వెన్ వీ టాక్ అబౌట్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ టు టేక్ ద మీనింగ్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ మేనేజింగ్ అనేటటువంటి ఈ మీనింగ్స్ రెండింటిని తీసుకోవాలి. అది సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టాండ్స్ ఫర్ మేనేజింగ్ ది గవర్నమెంట్, మేనేజ్మెంట్ ఇన్ ది గవర్నమెంట్. సో మేనేజ్మెంట్ ఇన్ ది గవర్నమెంట్ అంటే గెటింగ్ థింగ్స్ డన్ ఇన్ ది గవర్నమెంట్, ప్రభుత్వంలో పనులు జరిగేటట్టు చూడడం ఇన్ సింపుల్. సో ఈ రెండు పదాలని అర్థాలని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఏమవుతుంది? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టాండ్స్ ఫర్
administration in government or managing the affairs of the government. అది ప్రభుత్వ కార్యకలాపాలను పరిగణలోకి తీసుకుంటూ నిర్వహించడం, అంటే ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణ, దీన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అన్నారు. సో పబ్లిక్ అనే దాంట్లో గవర్నమెంట్ అనే మీనింగ్ తీసుకుని, అడ్మినిస్ట్రేషన్ అనే దాంట్లో టు మేనేజ్ ది అఫేర్స్ అనేటటువంటి మీనింగ్ని తీసుకుంటే, దట్ ఈస్ ఇన్ సింపుల్ వాట్ విల్ హ్యాపన్ ఈస్, ద మీనింగ్ ఈస్ గెటింగ్ థింగ్స్ డన్ ఇన్ ది గవర్నమెంట్. సో ప్రభుత్వంలో పనులు జరిగేటట్టు చూడడం, గెటింగ్ థింగ్స్ డన్ ఇన్ ది గవర్నమెంట్ ఈజ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మేనేజింగ్ ది అఫైర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మేనేజ్మెంట్ అంటే గెటింగ్ థింగ్స్ డన్. సో అప్పుడు మీనింగ్ ఏమొచ్చింది? గెటింగ్ థింగ్స్ డన్ ఇన్ ది గవర్నమెంట్, ప్రభుత్వంలో పనులు జరిగేటట్టు చూడడం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. సో మరి గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పాలిటీలో నేర్చుకున్నట్టుగా యాక్టివిటీస్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. అది ఈ మూడు అంగాల సమ్మేళనమే ప్రభుత్వం. గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ ద యాక్టివిటీస్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల సమ్మేళనం ప్రభుత్వం అయింది. సో ఈ మూడిట్లోనూ పనులు జరిగేటట్టు చూడడం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గెటింగ్ థింగ్స్ డన్ ఇన్ ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. అది శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల్లో పనులు జరిగేటట్టు చూడడమే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ మరి ఎగ్జిక్యూటివ్ అంటే మళ్ళీ మీనింగ్ వేరే వస్తుంది. ఎగ్జిక్యూటివ్ అనే దానికి కొంచెం ఎక్స్టెన్సివ్గా మీనింగ్ తీసుకుంటే, పాలిటీలో నేర్చుకున్న దాని ప్రకారం ఎగ్జిక్యూటివ్ అంటే ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. ఇది. సో ఈ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? బ్యూరోక్రసీ. సో శాశ్వత రాజకీయ కార్యనిర్వాహకులు, శాశ్వత కార్యనిర్వాహకులు రెండు రకాలు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటేనేమో ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటేనేమో బ్యూరోక్రసీ, అధికార యంత్రాంగం. సో ఈ బ్యూరోక్రసీ, దీనికే ఇంకో పేరు మామూలుగా సివిల్ సర్వీస్ అన్నట్టు. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎక్కడ పనిచేస్తుంది? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వుడ్ బి వర్కింగ్ ఇన్ ద క్యాబినెట్, మంత్రిమండలి అనే వ్యవస్థ ఉంటుంది వాళ్ళకి. మరి సివిల్ సర్వీస్ ఎక్కడ పనిచేస్తారు? ద సివిల్ సర్వీస్ అండ్ ద బ్యూరోక్రసీ, ఈ రెండు ఒకటే. సివిల్ సర్వెంట్లనే బ్యూరోక్రసీ అని అంటే. దే వర్క్ ఇన్ ది టూ ఏజెన్సీస్, సెక్రటేరియట్ అండ్ డైరెక్టరేట్. ఈ రెండు సంస్థల్లో పనిచేస్తారు. సెక్రటేరియట్ మరియు డైరెక్టరేట్ వ్యవస్థల్లో పనిచేసే ఉద్యోగుల్ని, అధికారుల్ని బ్యూరోక్రసీ అంటాం, ఆర్ లేకపోతే ఇంకో పేరు సివిల్ సర్వీస్ అని అంటాం. సో వీళ్ళు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి సపోర్ట్ చేయాలి. ఈ సివిల్ సర్వీసు, బ్యూరోక్రసీ ఏంటి, వాళ్ళ ఫండమెంటల్ రోల్ ఏంటి అంటే దే హ్యావ్ టు సపోర్ట్ ద సివిల్ సర్వీస్, ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అంటే మంత్రిమండలికి, ప్రధానమంత్రికి, మంత్రిమండలికి సహాయం చేయడం వీళ్ళ పని యాక్చువల్గా. సో మనకి ఎక్కువగా కనపడేది మంత్రులు, బ్యూరోక్రాట్స్ కనపడరు. అది. సో బ్యూరోక్రసీ అనేది తెర వెనుక ఉండి పనిచేసేది, పొలిటికల్ సిస్టమ్ అనేది తెర ముందు పనిచేసేది. సో తెర ముందు పనిచేయడం అంటే ఏంటి? ఈ ప్రజలందరికీ చెరువుగా కనబడుతున్నట్టుగా ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సపోజ్ ఎడ్యుకేషన్ సెక్టార్ ఆర్ హెల్త్ సెక్టార్
సో ఇటువంటి కొన్ని రంగాలు ఉన్నాయి, సోషల్ సెక్టార్, ప్రైవేట్ సెక్టర్, ఇటువంటికి సంబంధించినటువంటివి అన్నమాట. అండ్ ప్రతి సెక్టార్కి సంబంధించి అనేక రకాల స్కీమ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీటన్నిటినీ రూపొందించేదేమో బ్యూరోక్రసీ. రూపొందించిన తర్వాత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే ప్రైమ్ మినిస్టర్, ఇతర మినిస్టర్లు దానికి సంతకం పెట్టి అప్రూవల్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది బ్యూరోక్రసీ. సో ఈ సెక్రటేరియట్లో జరిగే పని ఏంటి అంటే వీళ్ళు తయారు చేస్తారు, ప్రోగ్రామ్స్, పాలసీస్ తయారు చేస్తారు. సెక్రటేరియట్లో ఉండే ఐఏఎస్ అధికారులు చేసే పని ఏంటి అంటే ఈ పాలసీస్, ప్రోగ్రామ్స్ తయారు చేసి వాటికి మినిస్టర్ల ద్వారా అప్రూవల్ తీసుకోవడం. అంటే మినిస్టర్ చెప్తాడు నాకు ఈ ప్రోగ్రామ్ కావాలి, చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని డిజైన్ చేసి దాంట్లో ఉన్నటువంటి డీటెయిలింగ్ తయారు చేయాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ మనకి కరోనా అనే సిచ్యువేషన్ వచ్చింది. ఆ కరోనా సిచ్యువేషన్లో ఇనీషియల్గా మొదటి ఒక 2-3 నెలల పాటు అసలు టెస్టింగ్లే జరగలేదు. అంటే టెస్టింగ్ అంటే ఏంటి, అసలు మనకి కరోనా ఉందా లేదా అనేటటువంటి ఒక పరిస్థితిని చెక్ చేయడం. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇండియా మీద విపరీతమైనటువంటి విమర్శలు వచ్చినాయి. అయితే ఈ లోపల ఏమైంది, కరోనా టెస్టింగ్ మొదలైన తర్వాత ఇంకా ట్రేసింగ్ ఫస్ట్ ట్రేసింగ్ చేస్తారు. ట్రేసింగ్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు. అంటే ట్రేసింగ్ చేయడం అంటే ఏంటి, ఈ కరోనా వ్యాధిగ్రస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో ఫస్ట్ పట్టుకోవడాలి. వాళ్ళు తప్పించుకు తిరుగుతుంటారు. సో వాళ్ళు ఎందుకంటే మళ్ళీ దొరికారంటే ఏంటి, క్వారంటైన్లో చేయాలి. 15 రోజులు ఉంటుందో తెలీదు, 1 మంత్ ఉంటుందో తెలియదు. కాబట్టి వాళ్ళు తప్పించుకుని తిరుగుతూ అందరికీ అంటించేస్తుంటారు. కాబట్టి వాళ్ళని పట్టుకోవాలి, దాన్ని ట్రేసింగ్ అన్నారు. సో ట్రేసింగ్ తర్వాత ఏంటి, టెస్టింగ్ చేయాలి. సో ఈ టెస్టింగ్ అంటే వాడికి ఆ వైరస్ ఉందా లేదో ప్రతి ఒక్కడికి అనేది ప్రతి 1 to 1 చేయాల్సి ఉంటుంది మొత్తం పని. అంటే ఒక కుటుంబంలో ఒక 10 మంది ఉంటే ఒకడికి చెక్ చేసి మిగతా వాళ్ళకి లేదని చెప్పి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు, మన ఇంటికి వస్తారు, వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళే ఉంటారు ఇంట్లో, వాళ్ళని అడిగి మొత్తం డీటెయిల్ రాసుకుని వెళ్ళిపోతారు. కరెక్ట్గా మీ ఇంట్లో అందరూ ఉన్నారో లేదో చెక్ చేయరు. 10 మంది పేర్లు చెప్పారు అనుకో, ఆ 10 మందిని పిలవండి అనాలి యాక్చువల్గా అయితే, బట్ అనరు, ఉన్నట్టుగానే రాసుకుని వెళ్ళిపోతుంటారు. బట్ ఇందులో మాత్రం అలా జరగకూడదు, 1 to 1 జరగాలి. సో ఆ ట్రేసింగ్, టెస్టింగ్. సో అది చేసిన తర్వాత దాన్ని తగ్గించడానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, ఈ 3T ఫార్ములా ఫాలో అయ్యారనమాట. T3 ఫార్ములా ఇది ట్రేస్, టెస్ట్ అండ్ ట్రీట్మెంట్, ఈ 3 రకాల పరిస్థితి. సో అసలు దీని ప్రతి ప్రక్రియలోనూ మనకి ఎక్కువగా కనబడింది నరేంద్ర మోడీ. ఆయనకి ఏం సంబంధం, ఆయన ఏమన్నా మన టెస్టింగ్ చేశాడా, ట్రేసింగ్ చేశాడా, ట్రీట్మెంట్ ఇచ్చాడా, నారు పోసాడా, నీరు పోసాడా, ఏం చేయలే. మరి ఏం చేయకుండానే ఏం చేశాడు అంటే వచ్చి చప్పట్లు కొట్టమన్నాడు, కొట్టేశాం, దీపాలు పెట్టమన్నాడు, పెట్టేశాం, కాల్చేయమన్నాడు, కాల్చేసాం, చూసిరామంటే ఇవన్నీ చేసేసాం. బట్ ఎక్కువగా కనపడింది మాత్రం ఇతను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. బట్ ఈ ప్రోగ్రామ్ అంతా దాన్ని డిజైన్ చేసింది బ్యూరోక్రాట్స్. అండ్ బ్యూరోక్రాట్స్ అందరూ డిజైన్ చేసి వరల్డ్లో ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ని క్రియేట్ చేశారు. దాన్నే కోవిన్ అన్నారు. ఎందుకంటే 140 కోట్ల మందికి ఇంత టెస్టింగ్, ట్రేసింగ్ ఇవన్నీ చేయడం అంటే చిన్న పని కాదు, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది. కాబట్టి కోవిన్ అనే ఒక ప్లాట్ఫామ్ని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ని, పోర్టల్ని క్రియేట్ చేసి ఒక సిస్టమేటిక్గా లైన్లో నువ్వు నిలబడాల్సిన అవసరం లేకుండా సాధ్యమైనంత వరకు ముందే బుక్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ కోసం, ఆ వ్యాక్సిన్ కోసం ఆ బుక్ చేసుకున్న తర్వాత దెన్ ఆ టైంకి అక్కడికి వెళ్తే నీకు టైం వేస్ట్ చేయకుండా ఆ స్పాట్లో నీకు ఆ వ్యాక్సిన్ ఇచ్చేసి పంపించేశారు. అట్లా 1 కాదు 3 సార్లు డోసులు ఇచ్చారు. అంటే 140 × 3 అన్ని కోట్ల మంది, అంటే ఆల్మోస్ట్ 4.5 లక్షల టీకా, 450 కోట్ల టీకాలు ఇవ్వడం జరిగింది 150 కోట్ల మందికి అన్నట్టు. సో ఇటువంటి సిస్టమ్ని క్రియేట్ చేసాం. అంతేకాకుండా మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆ టీకా వేసుకున్నట్టుగా సర్టిఫికేట్ చూపించమన్నారు స్టార్టింగ్లో. మాస్క్ పెట్టుకోవాలి అండ్ అలాగే సర్టిఫికేట్ కూడా చూపించాలి. మరి సర్టిఫికేట్ చూపించాలంటే ప్రతిసారి దానికి ప్రింట్అవుట్ తీసుకోవడం కష్టం అని చెప్పి వాట్సాప్లోనే నువ్వు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునేటట్టుగా చేశారు. జస్ట్ వాట్సాప్లో ఆ కోవిన్కి సంబంధించినటువంటి వాట్సాప్లో హాయ్ అని పెడితే మొత్తం నీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది, ఆన్ ద స్పాట్ పీడిఎఫ్ వచ్చేస్తుంది. అంటే యూ డోంట్ హ్యావ్ టు క్యారీ ద ప్రింట్అవుట్, జస్ట్ లెస్ దెన్ 30 సెకండ్స్లో నీకు ఆ సర్టిఫికేట్ వస్తుంది, అది చూపించవచ్చు, వెళ్ళిపోవచ్చు. అమెరికాలో కూడా లేదు ఇటువంటి వ్యవస్థ.
అమెరికాలో వాళ్ళు ఈ ప్రింట్అవుట్ పెట్టుకు తిరగాలి ఇప్పటికి కూడా. అటువంటి పద్ధతి. ఈ మొత్తం సిస్టమ్ని క్రియేట్ చేసింది మనకి ఎట్లా కనపడుతుంది అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నట్టుగా కనపడుతుంది. బట్ అంత బిల్డప్ లేదు. యాక్చువల్గా చేసిందంతా ఇదంతా ఎవరంటే సివిల్ సర్వెంట్లు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేయడాన్ని డైరెక్టరేట్ అంటాం. ఈ అడ్వైజ్, పాలసీ మేకింగ్ ఇదంతా చేయడాన్ని ఏమో సెక్రటేరియట్లో చేస్తారు. అమలు చేసేది డైరెక్టరేట్లో చేస్తారు. అలా రెండిట్లో ఉండేది అధికారులే. అడ్వైస్ చేయడానికి కొంత ఇన్నోవేషన్ కావాలి కాబట్టి, ఇన్వెంటివ్ థింకింగ్ కావాలి కాబట్టి ఈ ఏం చేస్తారంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని సెక్రటేరియట్లో పెడతారు. అండ్ ఇంప్లిమెంట్ చేయడం, పాలసీ తయారు చేయడానికి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, వాళ్ళు సెక్రటేరియట్లో ఉంటారు. పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి జస్ట్ మెకానికల్గా చేస్తే సరిపోతుంది. అంటే నాట్ అబ్జల్యూట్ మెకానికల్ యాక్టివిటీ, ఇట్ ఈస్ నార్మల్గా చేస్తే సరిపోతుంది. కాబట్టి జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్లని, కొంచెం సీనియారిటీ తక్కువ ఉన్న వాళ్ళని డైరెక్టరేట్లో పెడతారు. డైరెక్టర్స్ అంటారు ఇట్లా. సో వీళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లే ఉంటారు. అండ్ కొంతమంది ఈవెన్ గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయ్యి వెళ్ళినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఆ గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయ్యి వెళ్ళిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా డైరెక్టరేట్లోనే ఉంటారు. అంటే గ్రూప్ 1లో ఏపీపీఎస్సీ కానీ లేకపోతే టీఎస్పీఎస్సీలు కానీ గ్రూప్ 1 సాధిస్తే మ్యాక్సిమం 8 సంవత్సరాల్లో నీకు ఐఏఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఐఏఎస్ కన్ఫర్ అయితే దెన్ యూ వుడ్ బీ ట్రీటెడ్ యాజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్, గ్రూప్ 1 ఇంకా కాదు. అండ్ ఆ ఐఏఎస్ అయినటువంటి ఐఏఎస్ కన్ఫర్మేషన్ వచ్చిన వాళ్ళని యూజువల్గా డైరెక్టరేట్కి పంపిస్తారు, గ్రూప్ 1 నుంచి ఐఏఎస్ అయిన వాళ్ళు. అలా ఈ ప్రభుత్వాధికార యంత్రాంగం మొత్తం ఈ సివిల్ సర్వీస్ అని అంటాం, లేకపోతే దానికి ఇంకో పేరు బ్యూరోక్రసీ అని అంటాం. సో ఇట్లా అడ్మినిస్ట్రేషన్లో పాలిటీలో 2 వేరియేషన్స్ ఉన్నాయి. పాలిటీలో మనం చదివేది పాలిటిక్స్ అండ్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ పార్లమెంటు, అసెంబ్లీ, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ జ్యుడిషియరీ, ఇటువంటి వ్యవహారాలు. అలాగే మనకి సంబంధించిన పౌరుడికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అయ్యి. గవర్నెన్స్లో మనం చదివేది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ని ఎవరు నడిపిస్తారు, ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తయారు చేసే పాలసీస్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, గవర్నెన్స్లో ఉండేది. అయితే గవర్నెన్స్ అనే పదం ఎందుకు వచ్చింది? పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే ఉంటే సరిపోయేది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది గవర్నమెంట్ వేర్ వీ స్టడీ అబౌట్ ద లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. మరి ఈ ఎగ్జిక్యూటివ్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంది, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంది. మరి అయితే ఈ గవర్నెన్స్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలి? సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ చూస్తున్నాం, విచ్ ఈస్ యాక్టివిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ గవర్నమెంట్. అప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అయింది. మరి గవర్నెన్స్ పరిస్థితి, గవర్నెన్స్ గోస్ బియాండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో గవర్నెన్స్ గోస్ బియాండ్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. అంటే పరిపాలన అనేది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కన్నా దాటి ఉంటుంది, దానికన్నా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే ఇట్ ఈస్ మోర్ బ్రాడర్ ఇన్ స్కోప్. దెన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో మోర్ బ్రాడర్ ఇన్ స్కోప్ దెన్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వ పాలన కన్నా ఎక్కువ పరిధి కలిగి ఉంటుంది. సో ఎక్కువ పరిధి కలిగి ఉండడం అంటే ఏంటి? ఇట్ ఈస్ బియాండ్ గవర్నమెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ బియాండ్ ద గవర్నమెంట్. ప్రభుత్వాన్ని దాటి ఉంటుంది అన్నమాట. అది గవర్నెన్స్. ప్రభుత్వానికన్నా ఎక్కువ ఉండేటటువంటిదే గవర్నెన్స్, ప్రభుత్వ పరిధి కన్నా ఎక్కువ ఉండేటటువంటిదే గవర్నెన్స్. ఇట్ ఈస్ బియాండ్ గవర్నమెంట్. సో బియాండ్ గవర్నమెంట్ అంటే ఏంటి? సో మనకి గవర్నమెంట్లో ఉన్నదేంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మరి బియాండ్ గవర్నమెంట్ అంటే ఈ గవర్నమెంట్ని దాటి, ప్రభుత్వ వ్యవస్థలను దాటి ఉంటుంది. సో అంటే అందులో గవర్నమెంట్ ఉంటుంది, ఇది గవర్నమెంట్ ప్లస్ నాన్ స్టేట్ యాక్టర్స్. గవర్నమెంట్ ప్లస్ నాన్ స్టేట్ యాక్టర్స్. సో ప్రభుత్వము మరియు రాజ్యేతర వ్యవస్థలు, ప్రభుత్వం మరియు రాజ్యేతర వ్యవస్థలు, నాన్ స్టేట్ యాక్టర్స్ అని.
అంటే రాజ్యేతర వ్యవస్థ అంటే ఏంటి? ప్రభుత్వం కాని సంస్థలు. సో ఈ గవర్నమెంట్ ఒకటి, నాన్ స్టేట్ యాక్టర్స్. దీంట్లో ఎవరు ఉంటారు? ప్రైవేట్ సెక్టర్ అండ్ సోషల్ సెక్టర్. ఈ రెండు ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ అండ్ సోషల్ సెక్టర్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద నాన్ స్టేట్ యాక్టర్స్. ప్రైవేట్ రంగం మరియు సామాజిక రంగం. సో సామాజిక రంగం అంటే దీంట్లో ఏముంటాయి? మళ్ళీ ఎన్జిఓలు ఉంటాయి అన్నమాట. సోషల్ సెక్టర్ అంటే ఇదేమో మార్కెట్ ఆర్ కార్పొరేట్ సెక్టర్, ఇదేమో ఎన్జిఓస్ ఆర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ అంటే స్వచ్ఛంద సంస్థలు. సో ఈ స్వచ్ఛంద సంస్థలు లేకపోతే ప్రభుత్వేతర సంస్థలు, దీనికి సివిల్ సొసైటీ అని కూడా అంటాం, పౌర సమాజ యంత్రాంగం, ఇవన్నీ కలిస్తే నాన్ స్టేట్ యాక్టర్స్ అవుతాయి. సో అట్లా ఇది ప్రభుత్వ పరిధిని దాటి వ్యవహరించేటటువంటిది, బియాండ్ ది గవర్నమెంట్ అన్నట్టు. సో గవర్నెన్స్ consists of public sector, private sector and social sector. సో సింపుల్గా గవర్నెన్స్ అంటే ఇది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ పబ్లిక్ సెక్టర్. గవర్నెన్స్ అంటే అంతకన్నా ఎక్కువ ఉంటుందని చెప్పు. అంటే ఇట్ ఈస్ బియాండ్ గవర్నమెంట్. బియాండ్ గవర్నమెంట్ అన్నప్పుడు దాంట్లో గవర్నమెంట్ ఉంటుందా ఉండదా? గవర్నమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ అనేది పబ్లిక్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్ సోషల్ సెక్టర్. సో పబ్లిక్ సెక్టర్లో ఏమున్నాయి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఉన్నాయి. దెన్ ప్రైవేట్ సెక్టర్లో ఈ కార్పొరేట్ కంపెనీలు ఉంటాయి, కార్పొరేట్ సెక్టర్, కార్పొరేట్ సంస్థలు ఉంటాయి. మరి సోషల్ సెక్టార్లో ఎన్జిఓలు, సివిల్ సొసైటీ అంటాం. వాలంటరీ ఏజెన్సీస్. సో వాలంటరీ ఆర్గనైజేషన్స్. ఇవి అన్నీ కలిసి పౌరులకి ప్రభుత్వ పాలన అందించే అవసరం. సో గవర్నెన్స్కి ఈ కాన్సెప్ట్ 1990s ఆరిజినేట్ అయినటువంటి కాన్సెప్ట్. అంటే 90వ దశకంలో 1990s to 2000 వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఈ గవర్నెన్స్ మీనింగ్. అయితే ఆ 2000 తర్వాత ఏంది పరిస్థితి? సో గవర్నెన్స్ ఇన్ ది 21st century. కేవలం ఆ 3 రంగాలకు మాత్రమే పరిమితం కాదు ఇప్పుడు. అంటే ఏంది? గవర్నెన్స్లో 1990s ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఉంది, దెన్ ప్రైవేట్ సెక్టర్ ఉంది, దెన్ సోషల్ సెక్టర్ ఉంది. ఈ 3 ఉన్నాయి. మరి అడిషనల్గా ఇంకోటి ఏమొచ్చింది అంటే పీపుల్ ఆ సిటిజన్. ఇన్ఫ్యాక్ట్ అది సో ఈ పౌరులు అనేది నాలుగో భాగంగా వచ్చింది దీంట్లో. అంటే ఇన్ ది 21st century డ్యూరింగ్ ది లాస్ట్ 2.5 decades, గత 2.5 దశాబ్దాలుగా, అంటే లాస్ట్ 24 yearsగా
గవర్నెన్స్లో భాగంగా కేవలం ఈ పబ్లిక్ ప్రైవేట్ సోషల్ సెక్టార్సే కాకుండా సిటిజన్స్ కూడా వచ్చారు. సో ఈ సిటిజన్స్ ఇప్పుడు పబ్లిక్ సెక్టార్లో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ప్రైవేట్ సెక్టార్లో కార్పొరేట్ రంగం, అలాగే సోషల్ సెక్టార్లో ఎన్జిఓలు, సివిల్ సొసైటీ అండ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్. సిటిజన్స్ అన్నప్పుడు సిటిజన్స్ గ్రూప్స్, ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ సిటిజన్స్ అండ్ సిటిజన్స్ గ్రూప్స్ అన్నమాట. ఇందులో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, కోఆపరేటివ్ సొసైటీస్, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆర్ యూత్ గ్రూప్స్, యువ సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, సహకార సంస్థలు అండ్ యువ సంఘాలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ అండి. ఈ ప్రెజర్ గ్రూప్స్ కావచ్చు, అది ప్రాయోజక సంఘాలు. ప్రెజర్ గ్రూప్స్ అంటే ప్రాయోజక సంఘాలు. వీటన్నిటిని కలిపి సిటిజన్స్ గ్రూప్స్ అన్నట్టు. ఇది గవర్నెన్స్ అనే దానికి సంబంధించినటువంటి మీనింగ్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి గవర్నెన్స్కి ఉన్న తేడా అది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ వర్క్. గవర్నెన్స్ అంటే ఈ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీతో పాటు ఈవెన్ ఈ ప్రైవేట్ సెక్టర్ ఉంటుంది, దాని సోషల్ సెక్టర్ ఉంటుంది, సిటిజన్స్ గ్రూప్స్ కూడా ఉంటాయి. అంటే దే ఆర్ ఆల్ కాల్డ్ ది ఎంటైర్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ద స్టేక్ హోల్డర్స్ ఆఫ్ గవర్నెన్స్. స్టేక్ హోల్డర్స్ ఆఫ్ గవర్నెన్స్ అని అంటే పరిపాలనలో భాగస్వాములు, స్టేక్ హోల్డర్స్ ఆఫ్ గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ ప్రాసెస్ ఏముంటుంది ప్రధానంగా? సో మనకి క్వశ్చన్స్ ఎక్కువగా ఈ డైమెన్షన్లో వస్తాయి. ప్రాసెస్ ఆఫ్ ది గవర్నెన్స్ అనే దాని మీద ఉంటాయి. అంటే గవర్నెన్స్ ప్రాసెస్ అంటే ఏంటి? పరిపాలనలో జరిగే ప్రక్రియ ఏంటి, ఏం జరుగుతుంది పరిపాలన అన్నప్పుడు, ఏమేం చేస్తారు అంటే దీంట్లో ఒకటి డెవలప్మెంట్ ఉంటుంది, రెండు వెల్ఫేర్ ఉంటుంది. ప్రధానంగా జరిగే ప్రాసెస్ అభివృద్ధి మరియు సంక్షేమం. అలాగే దీంతోపాటు రెగ్యులేటరీ వర్క్ ఉంటుంది. రెగ్యులేషన్, అండ్ it should be citizen centric. సిటిజన్ సెంట్రిసిటీ, పౌర కేంద్రకంగా ఉంటుంది ఇదంతా. అంటే ఆల్ దీస్ త్రీ వుడ్ బి బేస్డ్ ఆన్ సిటిజన్ సెంట్రిసిటీ. అంటే ఈ అభివృద్ధి, సంక్షేమం మరియు క్రమబద్ధీకరణ అంటే నియంత్రణ చేయడం, రెగ్యులేషన్ అంటే నియంత్రణ చేయడం, ఈ మూడు కూడా పౌర కేంద్రకంగా ఉంటాయి. సిటిజన్ సెంట్రిసిటీ అంటే కీపింగ్ ఇన్ వ్యూ ద నీడ్స్ అండ్ డిమాండ్స్ ఆఫ్ ద పీపుల్. సో బికాస్ అల్టిమేట్లీ ఇదంతా కూడా ఈ మూడు ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన చేయడం. పరిపాలన చేసినప్పుడు అది ఎవరి కోసం? అల్టిమేట్గా రాజులు పాలన చేస్తారు. పరిపాలన రాజుల కోసం కాదు. ఇప్పుడు ఏన్షియంట్ మెడివల్ పీరియడ్లో అయితే రాజులు ఉండేవారు. మోడర్న్ పీరియడ్లో డెమోక్రసీస్లో రాజులు లేరు. మరి రాజులు ఎవరు? ఇప్పుడు ప్రతినిధులు, ప్రజలు ఎన్నుకునే ప్రతినిధులు. డెమోక్రసీలో ప్రజలే రాజులు. ప్రజలందరూ వాళ్ళు పరిపాలన చేసుకోలేరు కాబట్టి రిప్రజెంటేటివ్స్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఆ రిప్రజెంటేటివ్స్ మళ్ళీ గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. సో వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఆ గవర్నమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు ఉంటారు. వాళ్ళు చేయాల్సిన పని పరిపాలన. అప్పుడు రాజులైనా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినా చేయాల్సింది పరిపాలన. పరిపాలన చేయడం అంటే ఈ మూడు పనులు చేయడం. ఏ మూడు పనులు? ఫస్ట్ రెగ్యులేషన్ చేయాలి. రెగ్యులేటరీ వర్క్ అంటే ఏముంటుంది? ఈ మూడింటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏంటి? సో అడ్మినిస్ట్రేషన్లో మూడు ప్రధానమైన కార్యక్రమాలు.
అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఏంటి, రెగ్యులేటరీ వర్క్, ఇంకోటి వెల్ఫేర్ వర్క్, అండ్ ఇంకోటి డెవలప్మెంటల్ వర్క్. ఈ మూడు చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ వర్క్ అంటే పరిపాలనా కార్యక్రమాలు మూడు రకాలు, ప్రధానంగా మూడు రకాలు, బ్రాడ్ ఏరియాస్. ఒకటి రెగ్యులేషన్. రెగ్యులేషన్ అంటే దీంట్లో ఏముంటాయంటే లా అండ్ ఆర్డర్, డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్. శాంతి భద్రతలు, దేశ సంరక్షణ, విదేశాంగ విధానం, విదేశీ వ్యవహారాలు. ఇది రెగ్యులేటరీ వర్క్. అండ్ అలాగే డెవలప్మెంటల్ వర్క్లో అగ్రికల్చర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్. అది వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, సేవా రంగాల అభివృద్ధి. అలాగే ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దీన్ని అవస్థాపనా సదుపాయాలు అంటాం. రెండు రకాలు ఉంటాయి. వ్యవస్థాపనా సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అవస్థాపన సదుపాయాల అభివృద్ధి. దీంట్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భౌతిక అవస్థాపన సదుపాయాలు. భౌతిక అవస్థాపన సదుపాయాలు అంటే ఏంటి, రోడ్లు, రైల్వేలు, తర్వాత ఈ సీపోర్ట్స్, ఎయిర్పోర్ట్లు, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రిసిటీ, ఇటువంటివన్నీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఇటువంటివన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తాయి. అండ్ మరి వెల్ఫేర్ అంటే ఈ వెల్ఫేర్ ఆఫ్ వాట్, సంక్షేమ రంగం. సో సంక్షేమ కార్యక్రమాలు కూడా పరిపాలనా కార్యక్రమాల్లో భాగంగా ఉంటాయి. వెల్ఫేర్ ఆఫ్ డిప్రెస్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. అణగారిన వర్గాల సంక్షేమం. సో దట్ మే ఇంక్లూడ్ ఎనీబడి డిపెండింగ్ అపాన్ ద రీజన్ ఇన్ విచ్, ద ప్లేస్ ఇన్ విచ్ యు ఆర్ లివింగ్. అంటే ప్రాంతాన్ని బట్టి ఈ సంక్షేమం అనేది మారుతుంటుంది. సపోజ్ ఇండియాలో అయితే వెల్ఫేర్ అనేది ఎవరికి, అణగారిన వర్గాలకి. అంటే దీంట్లో ఎస్సీ, ఎస్టీ అనే వర్గాలు మాత్రమే కాకుండా బీసీలు కూడా వస్తారు. అండ్ బీసీలతో పాటు మైనారిటీలు ఉంటారు. అండ్ ఇంకా ఈ అణగారిన వర్గాల్లో భాగంగా గవర్నమెంట్ ఈవెన్ పిల్లల్ని కూడా చూస్తుంది. అంటే వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్, వెల్ఫేర్ ఆఫ్ ద విమెన్, మహిళా సంక్షేమం అనేది కూడా ఒక ప్రయారిటీయే. అండ్ తర్వాత ఈ జనరల్గా మనం అనుకునే 5 కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్ అండ్ చిల్డ్రన్, ఈ 6 కాకుండా ఈవెన్ విక్టిమ్స్ ఆఫ్ సబ్స్టాన్స్ అబ్యూస్ ఆర్ ఆల్సో డిప్రెస్ సెక్షన్స్. విక్టిమ్స్ ఆఫ్ సబ్స్టాన్స్ అబ్యూస్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి బానిసలై ఉంటారో వాళ్ళని విక్టిమ్స్ ఆఫ్ సబ్స్టాన్స్ అబ్యూస్ అని అంటారు. అంటే జనరల్గా మనమేమో డ్రగ్స్ తీసుకునే వాళ్ళని దొంగల్లా చూస్తాం. బట్ గవర్నమెంట్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. వాళ్ళు దొంగలు కాదు, బాధితులు అన్నట్టుగా, విలన్లు కాదు, బాధితులుగా చూస్తుంది అన్నమాట. అంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళు విక్టిమ్స్ అయ్యారు. యూజువల్గా పోలీసులు కూడా ఏం చేస్తారు, డ్రగ్స్ ఎవరైనా డ్రగ్ ర్యాకెట్ దొరికిందనుకో ఫస్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు, డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ చేస్తారు. అది తప్పు. యాక్చువల్గా చట్టం ప్రకారం అది తప్పు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొడుకుని పట్టుకున్నారు, అది తప్పు. అది యాక్చువల్లీ అందుకే ఆ కేసు నిలబడలేదు. షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ తీసుకున్నట్టుగా పట్టుపట్టాడు. అది రైట్ రాగా తర్వాత సంగతి. ముందు అలా అరెస్ట్ చేయడం తప్పు. బికాస్ దట్ పర్సన్ ఈజ్ నాట్ ఎ పెడ్లర్, ఈజ్ అ విక్టిమ్. పెడ్లర్ అంటే ఏంటి, దీన్ని సరఫరా చేసేవాడు, స్మగ్లర్ అనమాట. డ్రగ్స్ని సప్లై చేసేవాడు. విక్టిమ్స్ని పట్టుకోకూడదు, పట్టుకోవాల్సింది ఎవరిని, సప్లై చేసేవాడు. అంటే విక్టిమ్ని పట్టుకుంటేనే కదా సప్లై చేసేవాడు దొరికేది అని చెప్పి పోలీసులు అంటారు. ఎవడ ఆర్గ్యుమెంట్ ఆడిది. బట్ అల్టిమేట్లీ అతని మీద అయితే కేసులు పెట్టకూడదు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా
అకుల్ సబర్వాల్ ఓ 70 మంది సినిమా యాక్టర్లని విచారణ జరిపాడు. జరిపి ఏం చేశారు? ఆ కేసు ఏమైంది? ఇప్పుడు ఆ 70 రోజులు ఎన్ని రోజులైతే వీళ్ళు విచారణలు జరిపారో ఆ 70 రోజులు మంచి పండగ జరిగింది. ఎవరికి? మీడియాకి, టీవీలోకి, సోషల్ మీడియాకి ఫుల్ సెలబ్రేషన్, ఫుల్ ఫెస్టివల్స్, 70 days ఫెస్టివల్. మరి అల్టిమేట్లీ వాట్ అబౌట్ ద కేస్? ఆ కేసు ఏమైంది? ఆయనేమో ఎటు వెళ్ళిపోయాడు. ఆయన అకుల్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ చేయించబడ్డాడు, చేసుకున్నాడో మామూలుగా న్యాచురల్గానే జరిగిందో తెలీదు. వెయిట్స్ అండ్ మెజర్స్ దాని డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. సో మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ కేసుని కంటిన్యూ చేయాలి కదా, కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే వీళ్ళందరూ విచారణ జరిపింది ఎవరిని? విక్టిమ్స్ని. ఇప్పుడు ఆయన పూరి జగన్నాథ్, ఆయన ఒకరోజు ఎంక్వైరీ చేశారు. ఆ తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ పాప పేరేంది? చార్మి ఏముంటుంది. సో వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే లాభం లేదు. ఈ అట్లా మొత్తం 70 మంది వరకు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇవన్నీ వేస్ట్ పనులు. ఎవరిని పట్టుకోవాలి? ఫండమెంట్ బేసికల్గా అంటే యూ హ్యావ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పెడలర్, నాట్ ద విక్టిమ్స్. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రీటింగ్ ది డ్రగ్ కన్జ్యూమర్స్ యాజ్ ద డిప్రెస్ సెక్షన్స్, అంటే అణగారిన వర్గాలుగా బాధితుడిగా చూస్తుంది. అలా ఈ సంక్షేమం అనేది ఇంపార్టెంట్. సంక్షేమం అనేది పిల్లలకే కాదు, ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా. అది మొత్తం 7-8 రకాల పర్సన్స్కి ఈ వెల్ఫేర్ అనేది కావాలి. అంటే దోస్ హూ ఆర్ కన్సిడర్డ్ టు బి ద డిప్రెస్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ అండ్ ఈవెన్ ఎల్జీటీవీ కమ్యూనిటీ. ఎల్జీటీవీ కాదు, అదేంటది ఎల్జీబీటీ. సో ఈ ఎల్జీబీటీ కమ్యూనిటీకి కూడా ఈ డిప్రెస్ సెక్షన్గానే పరిగణించి ఈవెన్ జుడిషియరీ కానీ గవర్నమెంట్ కానీ బీసీలుగా పరిగణించమని చెప్పింది. అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్గా పరిగణించమని చెప్పింది. పరిగణించి వీళ్ళకి ఒక 2% రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చెప్పారు. సో ఈ 8 రకాల వర్గాలకి సంక్షేమం అమలు చేయాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్గా పరంగా చేసేటటువంటి పని. ఇవన్నీ ఎవరి కోసం చేస్తావు? అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే గత 10 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది విపరీతంగా పెరిగింది. పర్టికులర్గా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెరిగింది. ఉత్తరప్రదేశ్ అంటే ఒకప్పుడు 80 years బ్యాక్ బీమారు రాష్ట్రాల్లో ఒకటి. బీమారు స్టేట్స్ అంటే ఏంటి? మోస్ట్ పావర్టీ రిడెన్ స్టేట్స్. దేశంలోనే అత్యధిక పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలని బీమారు స్టేట్స్ అనేవారు. ఏందా బీమారు స్టేట్స్? బి అంటే బీహార్, తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్. సో ఈ రాష్ట్రాలని మోస్ట్ పావర్టీ రిడెన్ స్టేట్స్గా పరిగణించారు. వాటిని బీమార్ అంటే ఈవెన్ దానికి ఆ పదానికి మీనింగ్ ఏంటి? సిక్ అని. హిందీలో మీనింగ్ సిక్. సో అది గర్వంగా చెప్పుకునేవాళ్ళు మా చిన్నప్పుడు ఇది బీమారు స్టేట్స్ అంట అని చెప్పి. ఇవన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు, కానీ అందరికన్నా ఎక్కువ పేదరికం. అదొక గర్వం అట్లా చెప్పుకోవడం. అది గర్వంగా అది బాధపడాలి యాక్చువల్గా. బట్ టీచర్లు అట్లా చెప్పేవాళ్ళు. ఏమని? బీమారు స్టేట్స్ పెద్ద స్టేట్స్, పెద్ద పెద్ద పాపులేషన్, వాళ్ళు హౌసీలు ఆడతారు. ఏం హౌసీలు ఎవరు ఆడతారు? పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నోళ్ళు ఆడతారు, పెద్ద పెద్ద హౌసులు ఉన్నోళ్ళు ఆడతారు. ఆ రకంగా చెప్పేవారు అన్నమాట. కానీ తర్వాత తీరా చూస్తే పోయింది ఈ రాష్ట్రాల్లో, ఈ బీమారు స్టేట్స్లో తినడానికి తిండి లేదు, పండడానికి ఇల్లు లేదు, ట్రీట్మెంట్కి హాస్పిటల్స్ లేవు, చదువుకోవడానికి స్కూళ్ళు లేవు, ఇటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున మొత్తం రివర్స్ అయింది. అది ఆల్మోస్ట్ ప్రతి హైవే ఈ ఉత్తరప్రదేశ్ ఏ స్థాయికి వెళ్ళింది అంటే మనకి ఇండియాకి ఇప్పుడు $3 trillion ఎకానమీ, $3.75 trillion ఎకానమీ. 2027 నాటికి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ $5 trillion ఎకానమీ. అంటే మొత్తం భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల నుంచి 8 యూనియన్ టెరిటరీల నుంచి రాబోయేటటువంటి డబ్బులన్నింటినీ కలిపితే మొత్తం జీడిపిలో ఇది $5 trillion అవుతుంది. ఎప్పుడైతే ఇండియన్ ఎకానమీ $5 trillion ఎకానమీ అవుతుందో ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో ఈ $5 trillion ఎకానమీలో $1 trillion ఎకానమీ ఈజ్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఈ 5 ఓన్లీ 28 రాష్ట్రాలు 8 యూనియన్ టెరిటరీల్లో ఓన్లీ ఉత్తరప్రదేశ్ మాత్రమే $1 trillion కాంట్రిబ్యూట్ చేయబోతుంది. అంటే ద మోస్ట్ పావర్టీ రిడెన్ స్టేట్ అనేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు $1 trillion ఎకానమీగా ఫస్ట్ స్టేట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద నెక్స్ట్ 1 year. అండ్ దీనికి కాంట్రిబ్యూట్ చేసేది ఏంటి? అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ యాక్టివిటీస్. అది ఎలాగ ఉంటుంది? వ్యవసాయం, దానికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు. ఇప్పుడు పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రొడక్షన్లో
ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. అలాగే దేశంలోనే గుడ్లు పెట్టే రాష్ట్రాల్లో రెండో అతిపెద్ద రాష్ట్రం. అంటే రాష్ట్రం గుడ్లు పెట్టదు, ఆ రాష్ట్రంలో ఉండే కోళ్ళు గుడ్లు పెడతాయి. అంటే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఎగ్స్ ఇన్ ద కంట్రీ. ఇలాంటి ఎకనామిక్ ఇండికేటర్స్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతంగా పెరిగింది. 6 lanes రోడ్స్ వచ్చినాయి, 4 lane రోడ్స్ వచ్చినాయి. అండ్ ఫ్యూచర్లో దే ఆర్ ఆల్సో బిల్డింగ్ 8 lane రోడ్స్. అండ్ ఈ రోడ్స్ గట్టిగా ఉంటాయి. మళ్ళీ అంటే రోడ్ వేసిన తర్వాత మళ్ళీ చిన్న చినుకులు పడితే లేచిపోవడం కాదు, ఈ రోడ్లు గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉన్నాయో లేవో పరిశీలించడానికి దాని మీద ఒక ఫైటర్ జెట్ని ల్యాండింగ్ చేస్తారు. రోడ్ల మీదే ఫైటర్ జెట్లు ల్యాండింగ్ చేసేంత గట్టి రోడ్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ రీసెంట్గా ఒక 1 month బ్యాక్ కర్నూలు రోడ్డు మీద కూడా ఒకటి ఏరోప్లేన్ దించారు కదా, దించి చూస్తే లోపల దిగబడిపోలే, అది పైనే ఉంది కాబట్టి రోడ్డు గట్టిదే. దిగిపోయిందంటే లోపల దిగిపోయి తర్వాత దాన్ని లేపడానికి జేసీబీ వచ్చిందంటే రోడ్డు మంచిది కాదు. అది సో ఆ రకమైనటువంటి టెస్టింగ్లు చేస్తున్నారు. అంటే టెస్టింగ్ మాత్రమే కాదు, ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయినా సరే, దేశంలో ఏ ప్రాంతంలో అయినా సరే ఇట్లా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి భారతదేశంలో రోడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నట్టు, డిఫెన్స్ పర్పస్ మీద. సో అయితే ఇది ఇంత గట్టి రోడ్లు తయారు చేశారు అండ్ 100 kilometerల రోడ్లు తయారు చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చినాయి అక్కడ, మళ్ళీ ఒక 5-6 ఇండస్ట్రియల్ కారిడార్స్ వచ్చినాయి. సో ఇంత డెవలప్మెంట్ జరిగింది. ఈ డెవలప్మెంట్ అదే జరగాలంటే ఫస్ట్ ఏం కావాలి? లా అండ్ ఆర్డర్ కావాలి. పర్ఫెక్ట్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ ఎందుకు, ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం? ఎవరికి అవసరం అంటే ప్రజలకు అవసరం. సో దీన్ని ఏమన్నారంటే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ సిటిజన్ సెంట్రిసిటీ. సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్, పౌర కేంద్రిక పరిపాలన. అంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ షుడ్ బి కాంట్రిబ్యూటింగ్ టు ద బెనిఫిట్ ఆఫ్ ద సిటిజన్. అంటే ఇప్పుడు సపోజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు రోడ్లు వేస్తే ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? ర్యాకెట్లు వేస్తే ప్రజలకు ఏమైనా ప్రయోజనమా? చంద్రయాన్ 3 ప్రయోగిస్తే ప్రజలకు ఏమైనా ప్రయోజనమా అని తిట్టే మహాత్ములు కూడా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇండియన్ రైల్వేస్ ఉండేది. ఇండియన్ రైల్వేస్ ఒక లాస్ట్ 10 yearsలో అద్భుతమైనటువంటి మోడర్నైజేషన్ సాధించబడింది. మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కాంబినేషన్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ ఈ వందే భారత్ ట్రైన్స్, నమో అనే ఒక ట్రైన్స్ ఇంకో రకం ఉన్నాయి, అండ్ మొత్తం 3 రకాల మోడర్న్ ట్రైన్స్, అంటే ఇంక్లూడింగ్ ద బుల్లెట్ ట్రైన్స్. ఈ 3 కలిపి ఇండియన్ రైల్వే మోడర్నైజేషన్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు రైల్వేలు ఒకప్పుడు ఎలా ఉండేవి అంటే, ట్రైన్ 5 గంటలకైతే మనం 7 గంటలకైతే సరిపోతుంది, మనం 8 గంటల ట్రైన్ ఎక్కేయచ్చు. కానీ ఒకరోజు ఒక ట్రైన్ అంటే 5 గంటలకే వచ్చిందంట, కానీ ఎవడో ఎక్కనివ్వలేదు. దాంట్లో ఎందుకు ఎక్కనివ్వలేదంటే అది నిన్న రావాల్సిన ట్రైన్ కరెక్ట్ టైంకి వచ్చింది ఈరోజు. ఆ రకమైనటువంటి పర్స్పెక్టివ్ కూడా ఉండేది. అంటే 150 సంవత్సరాల రైల్వే హిస్టరీ ఇండియాలో, 150 కన్నా ఎక్కువే, 170 సంవత్సరాల రైల్వే హిస్టరీ ఉంది. ఇటువంటి రైల్వేలో లాస్ట్ 10 yearsలో మోడర్నైజేషన్కి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి మార్పులు వచ్చినాయి. మనకి ఎంతసేపు 2 లైన్లు ఉంటాయి, అప్పర్ లింక్ లోయర్ లింక్ అనేది. అంటే ఒకటి పోయేది ఒకటి వచ్చేది, 2 tracks మాత్రమే ఉంటాయి. 100 ఏళ్ళ నుంచి, అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా 75 years నుంచి 2 tracks మీద రైళ్లు నడుస్తున్నాయి. కాబట్టి ఈ రైల్వేస్లో ఈ డిలేస్ అవ్వడం అనేది నా సర్వసాధారణంగా జరుగుతుంది. ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్సే కాదు, ప్యాసింజర్ ట్రైన్స్ వెనకాలే మళ్ళీ ఏమొస్తుంది, ఆ గూడ్స్ బండి కూడా వస్తుంది. కానీ ఈ గూడ్స్ బండ్లు అసలు ప్యాసింజర్ ట్రైన్స్ కన్నా ఎక్కువ స్పీడ్గా నడవాలి. బట్ యాక్చువల్గా అవి 10 రోజులు లేట్ నడుస్తాయి. మన మామూలుగా ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ 1 డేనే లేట్ నడిచేది. బట్ గూడ్స్ ట్రైన్స్ 10 days లేట్ నడుస్తుంటాయి. దానివల్ల కొన్ని పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి కదా, వ్యవసాయానికి సంబంధించిన పెరిషబుల్ గూడ్స్, ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఆ పెరిషబుల్ గూడ్స్ స్పాయిల్ అయిపోతున్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, లాస్ట్ 2016 నుంచి డబుల్ లేన్ అనేది మాత్రమే కాకుండా గూడ్స్ ట్రైన్స్ కోసం ప్రత్యేకంగా 2 separate lanes వేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ దేశం మొత్తం మీద ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఒకటి, నార్త్ సౌత్ కారిడార్ ఒకటి, 2 కారిడార్ని, అంటే ఈ ప్లస్ రూపంలో వచ్చేటటువంటి 2 కారిడార్ని డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అంటారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్. ఫ్రైట్ అంటే ఏంటి, ఈ వస్తువుల్ని గూడ్స్ బళ్ళలో ట్రావెల్ చేసేది ఈ ఫ్రైట్ అని అంటారు. ఆ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఇట్లా క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ ఆర్ గోయింగ్ టు బీ క్రియేటెడ్ నౌ.
సో దీనివల్ల ఏమవుతుంది, డెడికేటెడ్గా ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ నడవడానికే కొన్ని ప్రత్యేకంగా ఈ ట్రాక్లు ఉంటాయి. ఈ మిగతా ఎగ్జిస్టింగ్ 2 ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ ప్యాసింజర్ ట్రైన్స్కి మాత్రమే కన్ఫైన్ అవుతాయి. సో ఇట్లా ఈ రైల్వేలో తీసుకొచ్చినటువంటి సంస్కరణ, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా వచ్చినటువంటి మార్పు. దీనివల్ల ఎవరి కోసం, అది పౌరుడి కోసం ఎన్ని రకాలు చేసినా కానీ అది. సో ఇప్పుడు సోషల్ సెక్టర్ ఉంది, ఈ డెవలప్మెంట్లో భాగంగా సర్వీస్ సెక్టర్ ఉంది. ఈ సర్వీస్ సెక్టర్లో ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా మనకి హాస్పిటల్స్ పెంచారు. ఇక జెనరిక్ ఔషధాలయ అని చెప్పి పేరుతోటి దేశం మొత్తం మీద జెనరిక్ మెడికల్ షాపులు ఏర్పాటు చేశారు. జెనరిక్ మెడికల్ షాపులు అంటే ఏంటి? ద మెడిసిన్స్ విచ్ ఆర్ సోల్డ్ బై ది బ్రాండెడ్ మెడికల్ కంపెనీస్, ఫార్మస్యూటికల్ కంపెనీస్ విల్ బీ సోల్డ్ బై ది గవర్నమెంట్ అట్ ఎ వెరీ లో కాస్ట్. అదేంది, నీకు కరోనా వస్తే అదేం వేసుకున్న ఒక ట్యాబ్లెట్ 650, డోలు డప్పు కొట్టే 650 ఉంటుంది. ఆ డోలో 650 మామూలుగా బయట కొనుక్కుంటే 10 రూపాయలు 12 రూపాయలు ఉంటుంది. బట్ వీళ్ళు అదే రకమైనటువంటి మెడిసిన్ని, డోలో పేరు ఉండదు, బట్ జెనరిక్ మెడిసిన్ షాప్లో అయితే రూపాయికే దొరుకుతుంది. సో నీకు 12 రూపాయలు నీకు పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, బట్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బిలో ది పావర్టీ లైన్ ఆర్ నియర్ ది పావర్టీ లైన్. సో ఫర్ దోస్ పీపుల్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అలా జెనరిక్ మెడికల్ షాపులు అనేవి ప్రతి డిస్పెన్సరీలోనూ ఎస్టాబ్లిష్ చేశారు, గవర్నమెంట్ డిస్పెన్సరీలో ఎస్టాబ్లిష్ చేశారు. అంతేకాకుండా 5 లక్షల వరకు హెల్త్ బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్రియేట్ చేసింది గవర్నమెంట్. 5 లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ప్రధాన్ మంత్రి స్వాస్థ్య బీమా యోజన అనే పేరుతోటి క్రియేట్ చేశాం. సో ఇటువంటి మెడికల్ స్కీమ్స్ సోషల్ సెక్టర్లో భాగంగా. అలాగే ఎడ్యుకేషన్ సెక్టర్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి తీసుకురావడం, స్కూల్స్ పెంచడం, స్కూల్ కన్స్ట్రక్షన్ పెంచడం, అండ్ ఇటువంటివన్నీ కూడా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగాను సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగాను క్రియేట్ చేసినటువంటి ఆస్పెక్ట్స్. సో ఇవన్నీ కూడా అల్టిమేట్గా దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ టు ద సిటిజన్. నువ్వు చంద్రయాన్ వేసావు, పైకి ఎక్కించి దించావు. దానివల్ల ఏంటి, ఎవరికి ఉపయోగం? దీనివల్ల అనవసరంగా 200 కోట్లు 500 కోట్లు వేస్ట్ అయినాయి అనుకుంటాం. మనం 1200 కోట్లు పెట్టి సినిమాలే తీస్తున్నాం, ఇది ఒక లెక్క. 500 కోట్లు పెట్టి చంద్రయాన్ వేస్తే నీకేందా బాధ? ఏంటి, లెట్ దెమ్ డూ అంకుల్, వాట్ హ్యాపెన్స్? నథింగ్ రాంగ్ ఇన్ దట్. సో ఈ చంద్రయాన్ 3 ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు అంటే, దేశంలో ఆకలి బాధలతో లక్షల మంది కోట్ల మంది ఉంటే నీకు ర్యాకెట్లు ఎందుకు, ఇలాంటి విమర్శలు ఉండేవి కూడా ఉంటాయి. బట్ దీనివల్ల వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ ఎవరికి? టెలికమ్యూనికేషన్ రూపంలోనూ, లేకపోతే ఎడ్యుషాట్ రూపంలోనూ, ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ, లేకపోతే ఇంకో రకంగా కానీ వివిధ రకాల ప్రయోజనాలకి శాటిలైట్లు ఉపయోగపడతాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు క్రియేట్ ఏ రికార్డ్. అది అంటే కేవలం రికార్డులు సాధించడానికి మాత్రమే కాదు ఇది ఈ రాకెట్లు శాటిలైట్లు ఇవి ఇచ్చేది. అల్టిమేట్లీ the rocket that you are sending into the space and the satellite you are landing into the space is ultimately benefiting the common man. సామాన్య పౌరుడికి అది ప్రయోజనం కలిగిస్తుంది. ఈ శాటిలైట్లు ఎటువంటి శాటిలైట్లు లేవనుకో, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చిన 1997 ఆ టైంలో, కొత్తలో ఆ టైంలో నీకు ఇన్కమింగ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్ అని 2 ఉంటాయి కదా. అవుట్ గోయింగ్ కాల్కి 6 రూపాయలు ఉండేది, 1 నిమిషం, జస్ట్ 1 నిమిషం మాట్లాడితే చాలు 6 రూపాయలు ఫటక్. ఇన్కమింగ్ కాల్కి 3 రూపాయలు ఉండేది. అంటే మనం కాల్ రిసీవ్ చేసుకున్నా కానీ 3 రూపాయలు కట్టాలి, చేసినోడు 6 కట్టాలి, రిసీవ్ చేసుకున్నాడు 3 రూపాయలు కట్టాలి. ఇటువంటి పరిస్థితి ఉండేది. మరి అదే విధంగా వదిలేసి ఉండుంటే, ఎటువంటి శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ క్రియేట్ చేయకుండా ఉండుంటే ఏమయ్యేది? ఈ రోజున మనకి జియో ఉండేది కాదు, అంటే ఫ్రీ టైం ఉండేది కాదు, అది ఫ్రీ టెలికమ్యూనికేషన్ టైం, టాక్ టైం అనేది ఉండేది కాదు. సో సిన్స్ ది గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ultimately benefiting the citizen, that is the citizen centricity, citizen centric administration. పరిపాలన అనేది పౌరుల కోసం అనే చెప్పేటటువంటిది గవర్నెన్స్ అన్నమాట. సో గవర్నెన్స్లో 3 రకాల పనులు ఉంటాయి: రెగ్యులేటరీ వర్క్, వెల్ఫేర్ వర్క్, డెవలప్మెంటల్ వర్క్. ఆల్ దీస్ వర్క్స్ ఆర్ meant to benefit the citizen. సో how should it benefit the citizen? మరి అంటే how to know that the citizen centricity is guaranteed. సో సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎలా ఉండాలి? అంతా నా కోసమే అంటున్నావు, మరి నా కోసమే అని ఎట్లా అని చెప్తావు? ఎందుకంటే నాకు ఏదైనా కావాలని అడిగితే గవర్నమెంట్ ఇవ్వట్లేదు.
గవర్నమెంట్ చేసే ప్రతి పని నీకోసం అని చెప్తున్నావు, బట్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో ఇది ఎలా సాధ్యం అవుతుంది అని అంటే త్రూ ద ఈ గవర్నెన్స్, అకౌంటబిలిటీ, and transparency. Simplicity, and morality in the administration. And రెస్పాన్సివ్నెస్. ఇవన్నీ ఉండాలి. పరిపాలన పౌర కేంద్రకంగా ఉండడం అంటే ఈ అంశాలన్నీ ఉండాలి. టు మేక్ ది అడ్మినిస్ట్రేషన్ టు బి సిటిజన్ సెంట్రిక్, ఇట్ షుడ్ బి క్యారెక్టరైజ్డ్ బై ఆల్ దీస్ ఫీచర్స్. ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడు అది పౌర కేంద్రక పరిపాలన అవుతుంది. ఈ గవర్నెన్స్ జవాబుదారీ, పారదర్శకత, అకౌంటబిలిటీ అంటే జవాబుదారీ, ట్రాన్స్పరెన్సీ పారదర్శకత, సింప్లిఫైడ్ గవర్నెన్స్, సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే సరళమైన పాలన, మొరాలిటీ నైతిక పాలన, అండ్ రెస్పాన్సివ్నెస్ స్పందనాత్మక పాలన. ఇవన్నీ ఉన్నప్పుడు అది పౌర కేంద్రకంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది, దీంట్లో ఆర్టీఐ, సిటిజన్ చార్టర్ ఇలాంటివి వస్తాయి. అకౌంటబిలిటీ అనుకో, దాంట్లో సోషల్ ఆడిట్ లాంటి పద్ధతులు వస్తాయి. అకౌంటబిలిటీ త్రూ ద సోషల్ ఆడిట్ అంటే సోషల్ ఆడిట్ అంటే సామాజిక తనిఖీ. ఆర్టీఐ సమాచార హక్కు, రైట్ టు ఇన్ఫర్మేషన్. సిటిజన్ చార్టర్ పౌర పట్టికలు. అలాగే గవర్నమెంట్ షుడ్ బి సింప్లిఫైడ్ గవర్నమెంట్ అంటే సులభంగా ఉండాలి. ప్రజలకి ప్రభుత్వ యంత్రాంగం దగ్గరికి వెళ్ళడానికి భయపడకూడదు. యూజువల్లీ వీ హ్యావ్ ఫియర్ టు రీచ్ ది గవర్నమెంట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే భయం వేస్తుంది మనకి, ఎందుకంటే ద కంప్లైనెంట్ విల్ బికమ్ అ విక్టిమ్ ఓవర్ దేర్ ఆర్ అక్యూజ్డ్. అంటే ఈ కంప్లైంట్ ఇవ్వడానికి విక్టిమ్ ఎవరైతే వెళ్తాడో విక్టిమ్ బికమ్స్ ది అక్యూజ్డ్. అంటే ఈ బాధితుడే నిందితుడిగా మారుస్తారు అన్నట్టు. కాబట్టి ఆ భయంతో పోరు. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ సింపుల్గా ఉండాలి. టు మేక్ ది గవర్నెన్స్ సింప్లిఫైడ్, సే సపోజ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పబ్లిక్ సర్వీస్ యాక్ట్స్. పబ్లిక్ సర్వీస్ యాక్ట్స్ లాంటివి ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో, అంటే మన కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ చట్టాలు, ప్రభుత్వ సేవల చట్టాలు అలాంటి వ్యవస్థల ద్వారా పరిపాలన సులభంగా చేసేటటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే మొరాలిటీ నైతికత అంటే దీంట్లో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎథిక్స్, ఆంబుడ్స్మన్, సిబిఐ, సివిసి ఇలాంటి వ్యవస్థల గురించి ఉంటుంది. ఈ పాలనలో నైతికతను పెంపొందించేటట్టుగా నైతిక విలువలు, ఇది కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటుంది. అంటే నైతిక నియమావళి అంటే నువ్వు నీతివంతంగా ఉండడానికి అనుసరించాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేది ఎథిక్స్ కోడ్ అన్నమాట. ఆ నైతిక నియమావళి కావాలి. ఆంబుడ్స్మన్ అంటే లోక్పాల్, లోకాయుక్త లాంటి వ్యవస్థలు అన్నమాట. తర్వాత సిబిఐ, సివిసి లాంటి వ్యవస్థలు. ఇవన్నీ పాలనలో నిజాయితీని పెంపొందించేటటువంటి ఏర్పాట్లు. సో ఇవన్నీ ఉన్నప్పుడు పరిపాలనలో నిజాయితీ ఉంటుంది. కాబట్టి పౌరుడు అనవసరంగా లంచాలు ఇవ్వక్కర్లేదు. ఒక సేవని పొందడానికి, ఒక సర్వీస్ పొందడానికి ఎంత అయితే డబ్బులు చెల్లించాలో అంత చెల్లిస్తే చాలు, అడిషనల్గా నువ్వేం చెల్లించక్కర్లేదు ఈ ఏర్పాట్లు ఉన్నప్పుడు. అలా ఈ గవర్నెన్స్ ఉందనుకో, దానికి ఉపయోగపడేది అందుకే. సో ఈ సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే సిటిజన్ సెంట్రిసిటీ
ఈజ్ పాసిబుల్ త్రూ స్మార్ట్ గవర్నమెంట్. సిటిజన్ సెంట్రిసిటీ త్రూ ద స్మార్ట్ గవర్నమెంట్. స్మార్ట్ ప్రభుత్వ వ్యవస్థ ద్వారా, స్మార్ట్ గవర్నమెంట్ ద్వారా పౌర కేంద్రక పాలన. వేర్ స్మార్ట్ స్టాండ్స్ ఫర్ సింపుల్, moral, accountable, responsive and transparent government. Simple, moral, accountable, responsive and transparent government. సో అప్పుడు పరిపాలన పౌర కేంద్రకం అవుతుంది. సో ఇవన్నీ కూడా పాలనలో జవాబుదారీని పెంచేటటువంటి వ్యవస్థలు అన్నమాట. అలా పెంచడం ద్వారా పాలన కేవలం సిటిజన్ కోసం మాత్రమే, పాలకుల కోసం కాదు. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది అడ్మినిస్ట్రేటర్స్. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ మెంట్ ఫర్ ద పీపుల్ అనేటటువంటి పర్స్పెక్టివ్ని తీసుకురావడం కోసం ఈ స్మార్ట్ గవర్నమెంట్ అనేటటువంటిది జరగాలి. సో ఒక హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ గవర్నెన్స్ అనేది అంటే ఫస్ట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి గవర్నెన్స్ వచ్చింది. గవర్నెన్స్ నుంచి ఇప్పుడు మనకి గుడ్ గవర్నెన్స్ అనేది ఉంది. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది గవర్నమెంట్. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీకి మాత్రమే సంబంధించింది. గవర్నెన్స్ అంటే పబ్లిక్, ప్రైవేట్ అండ్ సోషల్ సెక్టార్స్. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, సామాజిక రంగం, ఆ మూడింటి కలయిక గవర్నెన్స్ అయింది. గుడ్ గవర్నెన్స్ అంటే గవర్నెన్స్ ప్లస్ సిటిజన్ సెంట్రిసిటీ. అది మంచి పరిపాలన, సుపరిపాలన. పరిపాలన అనేది ఓన్లీ ప్రభుత్వము మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దాంట్లో ప్రైవేటు, సోషల్ సెక్టర్స్ ఉంటాయి. ప్రైవేట్ ఎలా వచ్చింది ఇక్కడ అంటే ఇప్పుడు మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అని ఉంటాయి. ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అన్నింటినీ ప్రైవేట్ ఇన్కార్పొరేషన్ అంటే ప్రభుత్వ కార్యక్రమాలని ప్రైవేట్ రంగం కూడా చేస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఉంటాయి. రైల్వే స్టేషన్లు మామూలుగా అయితే గవర్నమెంటే, బట్ దాని మేనేజ్మెంట్ ప్రైవేట్ కంపెనీలు చేస్తాయి. ఎంఎంటీఎస్ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీలు చేస్తాయి. అలాగే మెట్రో ట్రైన్ ప్రైవేట్ కంపెనీలు చేస్తుంది. గవర్నమెంట్ చేసే బాధ్యత ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తున్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ల రూపంలో. దెన్ సోషల్ సెక్టార్ అంటే ఎన్జిఓలు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్ ఎన్జిఓల ద్వారా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సర్వశిక్ష అభియాన్ ఉంది. సో సర్వశిక్ష అభియాన్ అనే స్కీమ్ని గవర్నమెంట్ ఇచ్చే రిసోర్సెస్ ద్వారా, ఫండ్స్ ద్వారా ఎన్జిఓలు అమలు చేస్తాయి. సో ఈ గవర్నెన్స్ కంటిన్యూడ్ ఇన్ ద గుడ్ గవర్నెన్స్. ఈ మూడు ఉంటాయి. దాంతోపాటు పౌరులు కూడా ఉంటారు. దే ఆర్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ ది గవర్నెన్స్. ఈ నాలుగు కలిస్తే గుడ్ గవర్నెన్స్ అయింది. సో ఈ తర్వాత మరి ఈరా చూసినప్పుడు మనకి ఓవరాల్గా సో డైమెన్షన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఏంటి? పరిపాలనలో ఉన్నటువంటి భిన్న కోణాలు. అంటే వాట్ వీఆర్ సపోజ్ టు లెర్న్ ఇన్ ది గవర్నెన్స్ ప్రాసెస్. అంటే వీ నీడ్ టు నో evolution of governance in India. అంటే భారతదేశంలో పరిపాలన పరిణామక్రమం
ఏన్షియంట్ పీరియడ్లో ఎలా ఉంది, మెడివల్ పీరియడ్లో ఎలా ఉంది, మోడర్న్ పీరియడ్లో ఎలా ఉంది. అంటే ఏన్షియంట్ పీరియడ్లో అంటే సపోజ్ 2023 గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఇదేంటంటే లైక్ ది అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ ది బ్రిటిష్ పీరియడ్. అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో కాలంలో పరిపాలన ఏ విధంగా ఉంది. అంటే ద సివిల్ సర్వీస్ డ్యూరింగ్ ది బ్రిటిష్ పీరియడ్ అండ్ ఇట్స్ కంటిన్యూటీ టుడే. అంటే సివిల్ సర్వీస్ వ్యవస్థ అనేది బేసిక్గా మనకి బ్రిటిష్ పరిపాలనా కాలంలో వచ్చింది, అది ఇప్పుడు ఎలా కంటిన్యూ అవుతుంది అనేది ఒకటి. అలాగే వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒకటి. వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనకి మోడర్న్ 20th సెంచరీ ఫీచర్గా చెప్తాం, అండ్ ఇట్స్ అ యూరోపియన్ కాన్సెప్ట్గా చెప్తాం. బట్ ఈ యూరోపియన్ కాన్సెప్ట్ అయినటువంటి వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్ యాక్చువల్గా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లోనే కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఉంది. సో కౌటిల్యాస్ అర్థశాస్త్ర విచ్ వాజ్ రిటన్ 2000 years ago ఇన్ ద 2nd century BC, ఇన్ఫ్యాక్ట్ 2వ శతాబ్దంలో, కీర్తిపూర్వం 2వ శతాబ్దంలో రూపొందించిన ఈ అర్థశాస్త్రంలోనే సంక్షేమ యంత్రాంగం గురించి చెప్పబడింది. ఇప్పుడు వెస్టర్న్ యూరోప్ వాళ్ళు ఎప్పుడు చెప్పారు, 20వ శతాబ్దంలో చెప్పారు. దాని తర్వాత మిగతా దేశాలన్నీ అడాప్ట్ చేసుకున్నాయి. బట్ ది ఐడియా ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ ఆరిజినేటెడ్ ఇన్ ది కౌటిల్యాస్ అర్థశాస్త్రం. ఎక్స్ప్లెయిన్ అని చెప్పి అక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, 2023 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలా ఈ we are supposed to know about the evolution of the governance in India in the ancient period based on the Kautilya's Ardhashastra. Medieval period based on the administration during Mughal period. So there was a question to compare the administration between administration of the Mauryans and the administration of the Mughals. Compare and contrast అన్నాడు. ఇది మొఘల్ పరిపాలనను మరియు ఈ మౌర్యుల పరిపాలనను పోల్చుము అని చెప్పి, అంటే దాంట్లో ఉన్న సిమిలారిటీస్ డిఫరెన్సెస్ చెప్పాలి. అలా ఇవల్యూషన్ గురించి. మోడర్న్ పీరియడ్లో బ్రిటిష్ గవర్నమెంట్ గురించి, అంటే వీ హ్యావ్ సెవరల్ బ్రిటిష్ లెగసీస్. బ్రిటిష్ లెగసీ అంటే ఏంటి, బ్రిటిష్ పరిపాలనలో ఏర్పడి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి సిస్టమ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ 2023 క్వశ్చన్ అటువంటిది. అంటే ద present day civil service in India, Indian bureaucracy is the result of British administration. అంటే బ్రిటిష్ పరిపాలన ఫలితంగా ప్రస్తుత సివిల్ సర్వీస్ వ్యవస్థ వచ్చింది. అండ్ ఇన్ దిస్ కనెక్షన్ ఎక్స్ప్లెయిన్ ది ఎవల్యూషన్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో సివిల్ సర్వీస్ వ్యవస్థ ఏ విధంగా పరిణామక్రమం చెందుతూ వచ్చిందో చెప్పినట్టు. అంటే ఈ బ్రిటిష్ పరిపాలనా కాలంలో ఎలా అయితే కార్న్వాలిస్ కాలం నుంచి, లార్డ్ కార్న్వాలిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా. అండ్ తర్వాత మళ్ళీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఇన్ ఇండియా, ఆల్ ఇండియా సర్వీసెస్. సివిల్ సర్వీస్ ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీస్ అంటేనేమో కార్న్వాలిస్, ఫాదర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీస్ అంటేనేమో సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇట్లా ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఇట్లా అయింది. అండ్ గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి మార్పులు ఏంటి సివిల్ సర్వీస్ వ్యవస్థలో. అంటే సపోజ్ ఇప్పుడు 2017లోనే ఇప్పుడు మిషన్ కర్మయోగి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం, 2019లో అనమాట. సో ఈ మిషన్ కర్మయోగి అనే కాన్సెప్ట్ వరకు ఏ విధంగా పరిణామం చెందుతూ ఉంది ఇండియన్ సివిల్ సర్వీస్ అనేది. అంటే బ్రాడ్లీ ఇండియన్ సివిల్ సర్వీస్ వన్స్ అపాన్ అ టైమ్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై సర్వెంట్ టు ద ఇండియన్ సివిల్ సర్వీస్ వాజ్ ఎ సర్వెంట్ టు ద బ్రిటిష్ మొనార్క్. ఒకప్పుడు అంటే బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి సివిల్ సర్వీస్ వ్యవస్థ బ్రిటిష్ రాణికి సేవకులుగా ఉండేవారు. దెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దే ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ద సర్వెంట్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజాసేవకులుగా మారారు. అందుకనే సివిల్ సర్వెంట్ అని అంటారు. సర్వెంట్ ఆఫ్ ద క్రౌన్ అనే పరిస్థితి నుంచి సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఏ ప్రాసెస్లో వచ్చింది అనేది పరిణామ క్రమంలో చెప్పాలి. అలా 3 రకాల ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ పీరియడ్ సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అన్నమాట. అండ్ తర్వాత ఫండమెంటల్గా ఈ గవర్నెన్స్లో మనకి చదవాల్సినటువంటి అంశం ఉండేది ఏంటి అంటే లైక్ డెవలప్మెంట్ గవర్నెన్స్ గురించి చదవాలి. సో డెవలప్మెంట్ గవర్నెన్స్ అంటే అభివృద్ధి ప్రక్రియలో ఉండే సవాళ్ళు, అభివృద్ధి ప్రక్రియలో ఉండేటటువంటి ఛాలెంజెస్, ఇటువంటి అంశాలు.
అండ్ ఈ డెవలప్మెంట్ గవర్నెన్స్ అయిపోయాక స్టేక్ హోల్డర్స్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఈ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే దాంట్లో ఇదేంటిది అంటే ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి భాగస్వాములు ఎవరు? సో అభివృద్ధి భాగస్వాముల్లో భాగంగా ఈ కార్పొరేట్ సెక్టర్ గురించి చెప్పాం, అలాగే ఎన్జిఓలు, సివిల్ సొసైటీ గురించి చెప్పాం. సో ఇటువంటి ఏజెన్సీస్ అన్నమాట. అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్. సో అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ అంటే బ్యూరోక్రసీ అన్నాం, సివిల్ సర్వీస్ అన్నాం. కాబట్టి అందులో ఉండే అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీస్, దీంట్లో కొన్నేమో స్టాట్యుటరీ బాడీస్ ఉంటాయి, కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, అండ్ కొన్ని క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అవి. స్టాట్యుటరీ బాడీస్ చట్టబద్ధ సంస్థలు, రెగ్యులేటరీ బాడీస్ నియంత్రణ సంస్థలు, అంటే రెగ్యులేటరీ అథారిటీస్ అని జనరల్గా అంటుంటాం. మనకి స్టాట్యుటరీ బాడీస్ అంటేనేమో పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటయ్యేవి. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడే స్టాట్యుటరీ బాడీస్ అంటే సంథింగ్ లైక్ ఈ సివిసి ఉంది, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ is a statutory body. CBI is not a statutory body. Enforcement Directorate kuda statutory body kaadu. Central Vigilance Commission is a statutory body. Like regulatory authorities. Regulatory authorities ante TRAI anand. Telecom Regulatory Authority of India. Insurance Regulatory and Development Authority, IRDA. Pension Fund Regulatory and Development Authority. ఇలాంటి సంస్థలు రెగ్యులేటరీ బాడీస్. అలాగే క్వాజీ జ్యుడిషియల్ బాడీస్, ఎలక్షన్ కమిషన్ ఇస్ ఎ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. అలాగే ట్రిబ్యునల్స్ ఉంటాయి, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, రివర్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఉంటాయి. ఆ ట్రిబ్యునల్స్ అన్నీ కూడా క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. సో ఈ పరిపాలనా యంత్రాంగంలో మనకి ఈవెన్ హౌ ద సివిల్ సర్వీస్ ఈస్ ఫంక్షనింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఆల్సో షుడ్ బి నోన్. సివిల్ సర్వీస్ సిస్టమ్ అంటే సివిల్ సర్వీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది. సో సివిల్ సర్వీస్ వ్యవస్థ అంటే వాళ్ళ రిక్రూట్మెంటు, ట్రైనింగ్, తర్వాత వీళ్ళ హిస్టరీ ఆఫ్ ద సివిల్ సర్వీస్ అంటే సివిల్ సర్వీస్ వ్యవస్థ యొక్క చరిత్ర, కార్న్వాలిస్ కాడి నుంచి ఇప్పుడు దాకా ఏ విధంగా పరిణామక్రమం వచ్చింది. అలాగే వీళ్ళ రిక్రూట్మెంట్ ఎలా మారుతూ వచ్చింది అంటే బిఫోర్ 1979 ఒక రకమైన రిక్రూట్మెంట్. అంటే బిఫోర్ 1979 there was no preliminary exam, డైరెక్ట్గా మెయిన్స్ రాయొచ్చు. 79 నుంచి ప్రిలిమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. 89లో జనరల్ ఎస్ఏ పేపర్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 2012లో ప్రిలిమ్స్లో ఆప్షనల్ తీసేసి సీసాట్ ప్రవేశపెట్టారు. 2013 నుంచి మెయిన్స్లో 2 ఆప్షనల్ తీసేసి సింగిల్ ఆప్షన్గా మార్చారు. మేబీ 2026 నుంచి ఆప్షనల్ కూడా, ఒక సింగిల్ ఆప్షనల్ కూడా తీసేయచ్చు. సో ఈ రకమైనటువంటి మార్పు వస్తుంది. తీసేయచ్చు అని రాయకూడదు అక్కడ, ఓన్లీ అది పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇట్లా పరిణామ క్రమంలో మళ్ళీ ట్రైనింగ్ ఎలా మారుతుంది, సివిల్ సర్వెంట్ ట్రైనింగ్ వల్ల ఏ విధంగా యాటిట్యూడ్ మారుతుంది. ఎందుకంటే ఇంతకుముందు సివిల్ సర్వెంట్స్ ట్రైనింగ్ ఎలా ఉండేది అంటే, నువ్వు సివిల్ సర్వెంట్ అంటే యు ఆర్ ద డైరెక్ట్ సర్వెంట్ టు ది మొనార్క్ ఇన్ బ్రిటన్, ద క్రౌన్, యు ఆర్ ఏ క్రౌన్ రిప్రజెంటేటివ్ అన్నట్టుగా చెప్పేవారు. అండ్ అది ఇండిపెండెన్స్ వరకు అలా ఉంది. అండ్ ఈ 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ట్రైనింగ్లో కొంచెం మార్పు వచ్చింది. యు ఆర్ నో మోర్ ఏ సర్వెంట్ టు ద క్రౌన్, అలా అని చెప్పి యూఆర్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో. అది నీ అహంకారం, నీ పొగరు అలాగే మెయింటైన్ చేయాలి. నువ్వు ఇంతకుముందు ఎంత అహంకారంగా పొగరుగా ఉన్నావో అదే మెయింటైన్ చేయాలని చెప్పి చాలా కాలం అట్లా చెప్పుకుంటూ వచ్చారు. అండ్ పర్టికులర్గా ఐఏఎస్ ఆఫీసర్లకి ఇచ్చినటువంటి ట్రైనింగ్ ఏంటంటే యు ఆర్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ కమ్యూనిటీ ఫ్రమ్ ద సొసైటీ. అంటే మిగతా సమాజం వేరే, నువ్వు వేరే, నువ్వు పైన ఉండాలి, నువ్వు అక్కడ ఉండాలి, పైకి పోవాలన్నట్టుగా ఉండేది. పబ్లిక్ తోటి మింగిల్ అయ్యేది లేదు, అటువంటి పద్ధతి. అండ్ ఈవెన్ ఐఏఎస్ యూస్ టు ట్రీట్ ద ఐపీఎస్ యాజ్ కానిస్టేబుల్స్. ఇది ఇంకో రకమైనటువంటి చిత్రం. ఐపీఎస్ ఐఏఎస్ ఇద్దరు ఆల్ ఇండియా సర్వీస్,
కానీ సివిల్ సర్వీస్ ట్రైనింగ్లో మొత్తం అందరికీ కలిపి ఒకే ట్రైనింగ్ ఇస్తారు కదా, ఫౌండేషన్ ట్రైనింగ్ అని చెప్పి 4 నెలలు ఇస్తారా. ఇచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరు మిగులుతారు? ఐఏఎస్లు మిగులుతారు. మిగిలిన తర్వాత వాళ్ళకి చెప్పే ఫస్ట్ లెసన్ అంట ఏముంటుందంటే, ఆల్ ద కానిస్టేబుల్స్ హ్యావ్ గాన్, నౌ వీఆర్ రియల్ సివిల్ సర్వెంట్స్, వీ స్టార్ట్ ద రియల్ ట్రైనింగ్ అని చెప్పి స్టార్ట్ చేస్తారట. కానిస్టేబుల్స్ అంటే ఎవరు? ఐపీఎస్. అలాంటి స్కీమ్ ఉండేది. సో ఆ తర్వాత ఇప్పుడు మిషన్ కర్మయోగి అనేటటువంటి స్కీమ్ వచ్చింది. ఈ మిషన్ కర్మయోగి అంటే ఏంటి? నా కర్మరా బాబు అది కాదు. కర్మయోగి. యోగి అంటే ఏంటి? ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదనుకునేవాడు యోగి. కర్మ అంటే రెస్పాన్సిబిలిటీ. కర్మ అనేది రెస్పాన్సిబిలిటీ. అంటే హిందూ ఫిలాసఫికల్ ఇండియన్ కల్చర్ ప్రకారం కర్మ అనేది రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ. నీకు జీవితంలో ప్రతి దశలోనూ రకరకాల డ్యూటీలు ఇస్తారు కదా, ఆ డ్యూటీలు పర్టికులర్గా ఖచ్చితంగా పర్ఫామ్ చేయాలి. అంటే ఈ బ్రహ్మచర్యంలో చదువుకోవాలి, గృహస్థాశ్రమంలో సంసారం చేయాలి, ఆ తర్వాత వానప్రస్థాశ్రమంలో సంసారం వదిలేయాలి, అడవులు పట్టుకు తిరగాలి, దెన్ ఫైనల్గా సన్యాసాశ్రమం, మొత్తం అందరినీ వదిలేయాలి. ఆ సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు నువ్వు యోగి. ఆ యోగి అనేటటువంటి దశలో కూడా కొన్ని కర్మలు చేయాలి, కొన్ని విధులు నిర్వర్తించాలి. ఆ దశకు వచ్చినప్పుడు నువ్వు సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఫీల్ కావాలి. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏంటి అంటే, అసలు నువ్వు ఎందుకు పుట్టావని తెలుసుకోవాలి మొదటిసారిగా. అప్పుడు అంటే నేను చాలామంది నేను కారణ జన్ముడిని అని అంటారు చూడు. అంటే ఏంది? నేను జన్మించడానికి కారణం ఏంటి? ఏం పనులు చేస్తావు? ఈ లంగా లఫంగా పనులన్నీ చేస్తావు అనేది కారణ జన్మకి కారణం అనేది అది వేరే స్కీమ్. బట్ నీ జన్మకి కారణం ఏంటి తెలుసుకోవడమే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అనేది. అండ్ ఆ ప్రాసెస్లో ఇప్పుడు బుద్ధుడు చేశాడు చూడు, ఎలాంటి బుద్ధుడు పనులు అయితే చేశాడో అవన్నీ కూడా ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్కి సంబంధించాయి. సో ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ప్రాసెస్లో భాగంగా వచ్చేటటువంటి ఆస్పెక్ట్స్ ఈ కర్మయోగికి సంబంధించి. ఆ లాస్ట్ స్టేజ్లో నువ్వు ఆస్తులు సంపాదించుకుంటావా? నీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తావా? పెద్దోడు ఐఐటి అయ్యిందో లేదో, చిన్నమ్మాయికి మెడికల్ సీట్ వచ్చిందో లేదో, ఈ ఆలోచనలు ఏమీ ఉండవు. మూడోవాడు ఐఏఎస్ అయ్యాడో లేదో, నాలా నాశనం అయిపోతాడు, ఇలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు. నువ్వేం చేసినా కానీ సమాజానికి, దేవుడికి నువ్వు జీవితాన్ని అంకితం చేస్తావు. కర్మయోగి చేయాల్సింది అది. సివిల్ సర్వెంట్ ఇప్పటిదాకా ఎట్లా స్వార్థపూరితంగా పనిచేశాడు, ఇట్లా స్వార్థపూరితంగా కాకుండా స్వార్థాన్ని వదిలిపెట్టి నువ్వు ఐఏఎస్గా ఒక సివిల్ సర్వెంట్గా ఉండాలంటే యోగిలాగా వ్యవహరించాలి. అండ్ దానిలో భాగంగా నీ కర్మని నిర్వహించాలి. యోగిలాగా వ్యవహరించడం అంటే సర్వత్యాగం చేసేసి అడవులు పట్టుకుపోవడం కాదు, హిమాలయాల్లో తిరగడం కాదు. నీ కర్మ ఫలితాన్ని అనుభవించడం అండ్ నీ కర్మ నిర్వహించడం, ఇటువంటి యాక్టివిటీస్. అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ యు ఆర్ సపోజ్ టు డూ యూర్ డ్యూటీ. ఎటువంటిది ఆశించకుండా నీ బాధ్యత నువ్వు నిర్వహించాలని చెప్పేదే కర్మయోగి వ్యవస్థ. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు రాబోతుంది సివిల్ సర్వీస్ వ్యవస్థలో, ఈ మిషన్ కర్మయోగి అనే దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో భాగంగా. సో ఈ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత యు ఆర్ ఆల్సో సపోజ్ టు నో అబౌట్ ద గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. సో ఈ గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అంటే ఏంటి? దీంట్లో సుపరిపాలనలో భాగంగా చేపట్టిన చర్యలు. ఇందులో ఈ గవర్నెన్స్ గురించి తెలుసుకుంటాం, అకౌంటబిలిటీ గురించి తెలుసుకుంటాం, ట్రాన్స్పరెన్సీ గురించి తెలుసుకుంటాం, ఆర్టీఐ, సిటిజన్ చార్టర్, అలాగే సోషల్ ఆడిట్, పబ్లిక్ సర్వీస్ లా, సో ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ ఈ గవర్నెన్స్లో భాగంగా ఉండేటటువంటి అంశాలు. సో పాలిటీ ఏమో
పొలిటికల్ సిస్టమ్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది, గవర్నెన్స్ ఏమో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది. బట్ నాట్ మియర్లీ కన్ఫైన్డ్ టు అడ్మినిస్ట్రేషన్ ఇన్ ది గవర్నమెంట్, ఇట్ గోస్ బియాండ్ దట్. అంటే దానికన్నా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా గవర్నమెంట్ పరిపాలనలో భాగంగా ఏదైతే చేస్తుందో ఆ యాక్టివిటీస్ అన్నిటి గురించి తెలుసుకునేది. పరిపాలనలో భాగంగా ఏం చేస్తుంది? డెవలప్మెంట్ చేస్తుంది, వెల్ఫేర్ చేస్తుంది, రెగ్యులేషన్ చేస్తుంది. రెగ్యులేషన్లో లా అండ్ ఆర్డర్, డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్. వెల్ఫేర్లో వెల్ఫేర్ ఆఫ్ దిస్ డిప్రెస్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. డెవలప్మెంట్లో డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీస్, సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మళ్ళీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటినీ చేయాలి. అల్టిమేట్లీ వీటన్నిటి గోల్ ఏంటి? పౌరుడికి సేవలు చేయడం. ద సిటిజన్ సెంట్రిసిటీ ఈజ్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఆ ఓరియంటేషన్లో, ఈ సిటిజన్ సెంట్రిక్ ఓరియంటేషన్లోనే గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ ఉంటాయి. అది. సో రేపు కంటిన్యూ చేద్దాం మిగతాది ఇదే టైంకి.